హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ కనుక మనం చూసుకుంటే ఈరోజు వన్స్ అగైన్ మనకు 26,205 అంటే 26,200 దాటి క్లోజ్ అయిందండి. సో మీకు గుర్తుంటే 26,240 లాస్ట్ టైం హై చేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చింది. సో ఆల్ టైమ్ హైని టచ్ చేయలేదన్నమాట లాస్ట్ టైం కనుక మనం చూసుకుంటే. 26,277 ఇది మనకు నిఫ్టీ ఆల్ టైమ్ హై. సో ఈసారి లాస్ట్ టైం ట్రై చేసింది 26,240 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చిందనమాట. సో వన్స్ అగైన్ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఖచ్చితంగా 26,205 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ రేపు కనుక ఒక 40 to 50 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక అయింది అంటే ఖచ్చితంగా ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతోంది రేపు. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వరకు మనం మాట్లాడుకుంటే 59,528 దగ్గర క్లోజ్ అయిందనమాట. సెన్సెక్స్ మనకు 85,609 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ చూడండి 1.2% వరకు పెరిగిందనమాట. పైగా మనకు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి మొమెంటం కనిపించింది, పాజిటివ్ మొమెంటం. 1.28% అంటే 1.3% దాదాపు మిడ్ క్యాప్స్ పెరిగితే స్మాల్ క్యాప్స్ కూడా అదే రేంజ్లో పెరిగాయి అనమాట, 1.3% దగ్గరగా. సో సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. అన్ని చాలా వరకు సెక్టార్స్ 1% పైన క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మార్కెట్ మంచి పాజిటివ్ మొమెంటం ఇచ్చిందనమాట. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూస్తే సిమెన్స్ ఎనర్జీ, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత మనం చూసుకుంటే నాట్కో ఫార్మా, తర్వాత జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత జేకే సిమెంట్స్ లాంటి వాటిల్లో మనకు పాజిటివిటీ కనపడితే ఎయిర్టెల్, తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, ఎల్ఐసి, తర్వాత మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత చెన్నై పెట్రో, తర్వాత మనం చూసుకుంటే ఎంఆర్పిఎల్ అంటే మ్యాంగళూరు రిఫైనరీ, ఇలాంటి వాటిల్లో మనకు నెగిటివ్గా కనిపించింది అనమాట. తక్కువగానే కనిపించింది అని చెప్తాను. కొంచెం ఈ పెట్రోలియం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎంఆర్పిఎల్ కానీ లేకపోతే చెన్నై పెట్రో కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం ఎక్కువగా నెగిటివిటీ కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఒక 11%, 10 to 11% వరకు పడ్డాయి అనమాట ఈ స్టాక్స్. సో ఓవరాల్గా కనుక మనం మాట్లాడుకుంటే లెవెల్స్ వరకు, నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఆల్ టైమ్ హై అండి నెక్స్ట్ లెవెల్ టార్గెట్. ఎందుకంటే 26,277 దాదాపు మనం చూడండి 72 పాయింట్స్ దగ్గరగా వచ్చేసింది మార్కెట్. సో 72 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఒకవేళ మనకు కరెక్ట్గా రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆల్ టైమ్ హైని తీసేసుకుంటుంది మార్కెట్, కొత్త ఆల్ టైమ్ హైని చేస్తుంది అనమాట. సో అది రేపే జరగాలని కోరుకుందాం. సో ఓవరాల్గా మనం చూడండి ఎందుకు ఈ ర్యాలీ ఇలా వచ్చింది సడన్గా అంటే లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది ఈసారి. మెయిన్గా చూడండి మనకు ఎఫ్ఐఐస్ నుంచి కానీ డిఐఎస్ నుంచి కానీ రెండింటి వైపు నుంచి మనకు బయింగ్ ఉందన్నమాట. ఎఫ్ఐఐస్ వచ్చేసి 4,700 crore బై చేస్తే డిఐఎస్ ఏకంగా 6,200 crore బై చేశారు. సో బోత్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ అండ్ రీటైలర్స్ అందరూ బయింగ్ సైడ్ ఉండడము, సో మార్కెట్ బ్రేక్ పాజిటివ్గా ఉండడంతో ఆటోమేటిక్గా మార్కెట్ మనకు ఆల్ టైమ్ హై దగ్గర వరకు వచ్చేసింది అనమాట. మంచి ర్యాలీ అయితే అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అని మనం మాట్లాడుకుంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనమాట ఒక మెయిన్ ఇష్యూ, మనకు రేర్ ఎర్త్ ఈ మెటల్స్ సంబంధించిన ఇష్యూని, దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్స్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు స్టాక్ పైలింగ్ అనేది చేస్తారు. సో ఓవరాల్గా మనము నెక్స్ట్ ప్రాసెస్ ఎలా వీటిని చేయాలి అనేది చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఇండియా ఇస్ ద 6th largest కంట్రీ టు పొసెస్ మనకు రేర్ ఎర్త్ మినరల్స్. సో మంచి ఛాన్స్ అనమాట. కాకపోతే ఇది చేసేటప్పుడు మనకు వీటిని పాలిష్ చేసి యూజబుల్ స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా రిస్కీ. అది 90% ప్రపంచంలో మొత్తం ఓన్లీ చైనా మోనోపోలీ ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలి అనేది అన్ని కంట్రీస్ ఆలోచిస్తున్నాయి అనమాట. సో లాస్ట్ టైం మనకు చైనా ఏం చేసిందో మీకు గుర్తుంది కదా, యూఎస్ఏకి సంబంధించి చైనా యూఎస్ఏ క్లాష్ అయినప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ సప్లైని మనకు ఆపేస్తానని చెప్పి బెదిరించింది. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేది కంపల్సరీ అనమాట, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కానీ లేకపోతే డిఫెన్స్ దీంట్లో కానీ ఇలా చాలా వాటిలో మనకు రేర్ ఎర్త్ మెటల్సే పనికొస్తాయి. సో అవి కంపల్సరీ కావాలి కాబట్టి ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలా అనేది మెయిన్ టార్గెట్ అనమాట. ఒక రకంగా నన్ను అడిగితే చైనా వాళ్ళ ట్రంప్ కార్డ్ని ముందే ప్లే చేసిందేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక ట్రంప్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకే అది ట్రంప్ కార్డ్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి దాన్ని వాడేసిన తర్వాత సో మిగతా కంట్రీస్ ఈసారి చాలా జాగ్రత్త పడతాయి కాబట్టి ఖచ్చితంగా మేబీ ఇంకొక 2-3 yearsలో ఈ మోనోపోలీ అనేది తగ్గించడానికి అన్ని కంట్రీస్ ట్రై చేయొచ్చు. ఈ చైనా మోనోపోలీని తగ్గించడానికి మెయిన్గా ఏ కంట్రీ ట్రై చేసినా చేయకపోయినా ఖచ్చితంగా యూఎస్ఏ ట్రై చేయొచ్చు.
సో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో మెయిన్గా ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి అనమాట. మీకు ఢిల్లీ బ్లాస్ట్ ఇంకా గుర్తునే ఉంటుంది. సో రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ చేయాలనుకోవడము, ఆ తర్వాత వాళ్ళు సీరియల్ బ్లాస్ట్ ట్రై చేశారని చెప్పి ఇది మనకు ఎన్ఐఏ వాళ్ళు తేల్చడము ఇదంతా జరిగింది కదా. చాలా డాక్టర్స్ని వైట్ కాలర్ టెర్రరిజం చేయాలని ట్రై చేశారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడము, చాలా మందిని ఓవరాల్గా దీనికి సంబంధించి నడుస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ పిఎం మనకు నెతన్యాహు ఎవరైతే ఉన్నారో వీళ్ళే టార్గెట్, ఈయననే టార్గెట్ అని చెప్పి కొత్తగా ఒక న్యూస్ అయితే తిరుగుతోంది అనమాట. అది కారణం ఏంటంటే యాక్చువల్గా నెతన్యాహు విజిట్ మనకు ఇండియాకి ఉండాల్సింది నవంబర్లోనే ఉండాల్సింది. సో అన్నీ కుదిరితే ఒకవేళ నిజంగానే నెతన్యాహు వస్తే ఏదైనా చేద్దాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో దానివల్ల నెతన్యాహు తన విజిట్ని అగైన్ పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఇది థర్డ్ టైం, 2 times ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది, ఇది థర్డ్ టైం అనమాట. సో రాన్ మసాద్ మనకు ఏదైతే చెప్తారో మనకి ఇండియాకి సంబంధించి సీక్రెట్ ఏజెన్సీ రా కానీ లేకపోతే మనకు వాళ్ళ ఇజ్రాయెల్ వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ కానీ వాళ్ళు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా. సో వాళ్ళ దీని ప్రకారమే ఖచ్చితంగా ఈ 2 times ఆల్రెడీ అవ్వడము, ఇలా పోస్ట్పోన్ అవ్వడము, అగైన్ థర్డ్ టైం మనం ఇలా వాళ్ళ హమాస్ వాళ్ళ ప్లాన్ని డీబంక్ చేయడం తోటి వాళ్ళు అగైన్ థర్డ్ టైం కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ డిసెంబర్ టైంలోనే మనకు డిసెంబర్ 1st week పుతిన్ వస్తున్నారు. నవంబర్ ఎండింగ్లో అయితే మనకు నెతన్యాహు రావాల్సి ఉంది. సో ఓవరాల్గా అన్నీ కుదిరితే ఒకే ప్లేస్లో మోడీ గారు, తర్వాత పుతిన్, తర్వాత నెతన్యాహు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది చాలా మందికి ఇష్టం లేదని మనం చెప్పుకోవాలి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంచెం వెస్ట్ మీడియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఓవరాల్గా. సో మనకు ఒక రకంగా పైన మనం చూస్తే మన యుఎస్ మార్కెట్కి సంబంధించి కూడా మనం చూస్తే యుఎస్ మార్కెట్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది అగైన్. అంటే బాగా కరెక్షన్ అయింది కదా. ఏఐ బబుల్ అనేది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో ఆ న్యూస్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో బాగా విపరీతమైన కరెక్షన్ అయితే వచ్చింది. దాదాపు 10 to 15% కరెక్షన్ వచ్చింది. సో అగైన్ మా యుఎస్ మార్కెట్ అనేది ర్యాలీ స్టార్ట్ అయింది. దీనికి మెయిన్గా యూజ్ అయిన ఇది ఏంటంటే రేట్ కట్కి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అంచనాలు అయితే దాదాపు 80% వరకు పెరిగిపోయాయి. దానికి కారణం ఏంటంటే నిన్న నైట్ మనకు యుఎస్ మార్కెట్కి సంబంధించి డేటా ఏదైతే వస్తుందో అది పాజిటివ్గా వచ్చిందనమాట, వాళ్ళ ఓవరాల్ డేటా. సో మనకు ఖచ్చితంగా అక్కడ రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉంటుందని మనం అనుకోవాలి. ఎప్పుడు December 10th, ఈ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి. December 10th ఫెడ్ రేట్ కట్ ఉంటుంది, కానీ December 5th ఆర్బీఐ రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే December 5th మనకు ఇన్ఫ్లేషన్ ఎలాగో కూల్ ఆఫ్ అయ్యింది బాగా, కాబట్టి ఖచ్చితంగా రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉందని ఆర్బీఐ గవర్నర్ గారు అన్నారు అని చెప్పి మనం నిన్ననే వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ముందు ఇండియా రేట్ కట్ చేస్తుంది, తర్వాత యూఎస్ఏలో రేట్ కట్ జరుగుతుంది అనమాట. సో మన రేట్ కట్ మన మార్కెట్కి మాత్రమే ప్లస్ అయితే యూఎస్ఏలో రేట్ కట్ చేయడం అనేది ఓవరాల్గా మొత్తం ఇంపాక్ట్ వరల్డ్ అంతా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట, వరల్డ్ మార్కెట్స్ మీద. సో అది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూడండి, ఇప్పుడు ఇదొక ఇష్యూ అనమాట. ఇండియా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో మనకు ఈ 2.9% పెరిగాయి అనమాట. సో ఇది టారిఫ్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టార్ మనకు మెయిన్గా. సో అయినా సరే 2.9% పెరిగింది. దానికి కారణం ఏంటి అంటే చైనాకు, తర్వాత యూరప్కు, తర్వాత ఇలా చాలా మిగతా కంట్రీస్కి డిఫరెంట్ పార్ట్నర్స్కి ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే లిటరల్లీ డైవర్సిఫికేషన్ చాలా స్టార్ట్ చేసింది. దానివల్ల యుఎస్ టారిఫ్ యొక్క ఇంపాక్ట్ చాలా తగ్గింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనం ఇలా డైవర్సిఫికేషన్ అనేది చేస్తూనే పోతున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం నెక్స్ట్ పాయింట్లో మనం మాట్లాడుకుందాం. యూరప్కి సంబంధించి మనకు పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యూరప్కి సంబంధించి మనకి ఏంటి అంటే ఈ ఎఫ్టీఏకి సంబంధించిన టాక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అనమాట. సో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ రైజ్ అవ్వడం తోటి మనకు ఎక్స్పోర్ట్ బూస్ట్ అనే మనం చెప్పుకోవాలి. 2.9% అనేది తక్కువే బేసికలీ. మీరు మిగతా ఎక్స్పోర్ట్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ మనకు గ్రోత్ అయితే ఉందన్నమాట, ఎఫెక్ట్ అయితే అవ్వలేదు, డిక్లైన్ అయితే అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. టారిఫ్ని ఎదుర్కొని మరీ నిలబడిన సెక్టార్ కదా, కాబట్టి గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలన్నమాట. మరోవైపు మనం చూసుకుంటే రష్యా యుక్రెయిన్ యొక్క పీస్ డీల్ అనేది దాదాపు అన్ని పార్టీస్ మాట్లాడుకుంటున్నాయి. సో
ఆయన ట్రంప్ గారిని అడిగారనమాట, ఏం జరుగుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మేము బోత్ పార్టీస్కి ఇచ్చాము, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ అంతా ఇచ్చాము, సో వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పాలి కాబట్టి నేనేం ఫోర్స్ చేయని విషయంలో అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే కొన్ని పాయింట్స్ వరకు బోత్ పార్టీస్ అగ్రీ అయ్యారు. అంటే రష్యా కానీ అటు యుక్రెయిన్ కానీ బోత్ పార్టీస్ మనకు కొన్ని విషయాల్లో దాదాపు అగ్రీ అయ్యారు అని చెప్పి వస్తుంది న్యూస్. ఇప్పటికీ పాజిటివ్గా ఉందని చెప్పి న్యూస్ రావడంతో ఇది ఒక గుడ్ సైన్గా అనుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఒకవేళ ఈ పీస్ డీల్ కనుక సక్సెస్ అయితే మన మీద 25% టారిఫ్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మెయిన్గా ఈ యూరప్ సంబంధించి మనకు ఏదైతే FTA టాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకు పాజిటివ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. 6th రివ్యూ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కంటిన్యూగా జరుగుతుంది అనమాట. దీన్ని ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ చేశారు. యాక్చువల్గా మనకు వచ్చిన టార్గెట్ ఏంటంటే డిసెంబర్ ఎండ్కి ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది, FTA అనేది జరుగుతుంది. అండ్ మనకు జనవరి ఆర్ ఫిబ్రవరి టైంలో దీని సైనింగ్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని యూరోపియన్ నేషన్స్ కానీ తర్వాత ఇటు ఇండియా కానీ బోత్ పార్టీస్ మనకు ఫాస్ట్ ట్రాక్ చేశాయన్నమాట. సో వీళ్ళని తొందరగా సైన్ చేయాలా అన్నట్టు మనం వెళ్తున్నాం అనమాట. సో చూడాలి. ఒక పక్క కెనడాతో కూడా జరుగుతుంది కాబట్టి చాలా కంట్రీస్తో పెట్టుకుంటున్నాము ఇప్పుడు FTAs అనేది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది డైవర్సిఫై చేయాలన్నమాట. ఇంకోసారి ట్రంప్ ఇలా టారిఫ్ వేసినప్పుడు పెద్ద ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి అది మెయిన్ టార్గెట్గా మనం చూడాలి. సో ఇది అప్పుడే స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఇంకొక రూమర్ అయితే ఈరోజు ఓవరాల్గా సోషల్ మీడియాలో తర్వాత పాకిస్తాన్లో కూడా నడుస్తుంది, పాకిస్తాన్కి సంబంధించి. అదేంటి అంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన అరెస్ట్ చేశారు కదా. క్రికెటింగ్ కెప్టెన్ కూడా, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, తర్వాత మనకు పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ కూడా. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఆయన చచ్చిపోయాడు అని చెప్పి, అంటే పాకిస్తాన్ ఆర్మీని ఆయన చంపేసింది, జైల్లో ఉన్నాడు, జైల్లోనే చంపేసింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ జైల్ని బద్దలు కొట్టడానికి ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అనే వాళ్ళు ట్రై చేస్తున్నారు. చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ జైలు బయట గుమిగూడారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఆయన నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ పాకిస్తాన్ నుంచి ఇంకా రాలేదు, కానీ విపరీతంగా సోషల్ మీడియాలో జరగడము, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా గొడవ చేయడము, ఇదంతా చూస్తుంటే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని అయితే అనిపిస్తుంది మనకు. సో ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ ఆర్మీ ఇలా చేస్తున్నా సరే ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఎప్పుడో టార్గెట్ చేస్తాడు అసీం మునీర్ అని చెప్పి అనుకున్నారు. సో టార్గెట్ చేసి ఈసారి చంపేశాడు అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. నిజంగా చచ్చిపోయాడా లేకపోతే ఇది ఓన్లీ రూమర్ మాత్రమేనా అనేది చూడాలి. దానికి కారణం ఏంటంటే మనకు ఇమ్రాన్ ఖాన్ యొక్క సోషల్ మీడియా అనేది కూడా ఎగిరిపోయింది అనమాట కంప్లీట్గా. సో సోషల్ మీడియాలో నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ ఎగిరిపోవడం అనేది కొంచెం బూస్ట్ చేస్తుంది అనమాట రూమర్స్కి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇదనమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.